రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ త్వరలో ఇండియాకు వస్తున్నాడు. ఇది సర్టన్లీ మేజర్ డెవలప్మెంట్ ఫర్ సెవరల్ రీజన్స్. మొదటి రీజన్ ఏంటంటే ఇండియా రష్యాకు ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్. సోవియట్ యూనియన్ కాలం నుంచి భారత రష్యాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ రష్యాకు పర్యటించిన సమయంలో ఇన్వైట్ చేశారు. దానికి పుతిన్ అంగీకరించాడు. సో ప్రెసిడెంట్ పుతిన్ అమెరికా నుంచి గతంలో వచ్చిన ఒత్తిడి వల్ల ఇతర దేశాలు రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా ఇలా ఈ కంట్రీస్తో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ రష్యాకు మిత్రుడుగా మారాడు. ఈ మారిన జియో పాలిటిక్స్లో భాగంగా అంటే అమెరికాతో వైరం ఉన్నా, అమెరికాతో స్నేహం ఉన్నా ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ పైన ఎలాంటి ప్రభావము చూపదు అనటానికి పుతిన్ పర్యటన ఒక ఉదాహరణ. ఇప్పుడు రెండు దేశాల మధ్య ట్రేడ్ $60 బిలియన్ ఉంది. దీన్ని డబుల్ చేసి $100 బిలియన్ తీసుకెళ్లాలన్నది లక్ష్యం. రష్యా నుంచి మనకు డిఫెన్స్ సెక్టార్లో అలాగే ఎనర్జీ సెక్టార్లో చాలా కీలకమైన రిలేషన్స్ ఉన్నాయి. సో ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటారు. అంటే అన్ని రకాల పరిస్థితుల్లో కూడా రష్యా బీన్ అండ్ ఇండియన్ అలై. అయితే ఇటీవల కాలంలో వచ్చిన పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ఏ రకమైన టర్న్ తీసుకుంటుంది? ఎందుకంటే ఉక్రెయిన్ వార్ పైన అమెరికాకు రష్యాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికాకు ఉక్రెయిన్కు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భారతదేశానికి ఏ రకమైన పాత్ర లేదు. ఇప్పుడు మరి పుతిన్ అంత పర్యటన సందర్భంగా ఉక్రెయిన్ వార్ను రిజాల్వ్ చేసే ప్రాసెస్లో ప్రక్రియలో మరి భారతదేశానికి ఏమైనా స్థానం వస్తుందా చూడాలి. ఎందుకంటే గతంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ రష్యాకి వెళ్ళారు, ఉక్రెయిన్కి వెళ్ళారు. దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్ అని పుతిన్తో అన్నాడు. సో ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇండియాకి కావాలి ఇంకో దేశానికి కానీ సంబంధమే లేకుండా అసలు ఉక్రెయిన్తో సంబంధం లేకుండానే ఉక్రెయిన్ అంశం పైన రష్యాతో ట్రంప్ డీల్ చేస్తున్నాడు. సో అందువల్ల పుతిన్ పర్యటన ఈ ఉక్రెయిన్ ఇష్యూను రిజాల్వ్ చేయడంలో ఇండియన్ పార్టిసిపేషన్కి ఏమైనా స్కోప్ ఉంటుందా అనేది ఒక ఇంపార్టెంట్ అంశం. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అలాగే ఇటీవల అమెరికా అనుసరిస్తున్న విధానాలు ప్రపంచంలో చాలా దేశాలపైన టారిఫ్ విధిస్తున్నాడు. ఇండియా కూడా ఈ టారిఫ్కు బలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈలోగా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కుదిరినా కూడా మన ట్రేడ్కు డిస్రప్షన్ అనివార్యం. ట్రేడ్ డీల్ కుదిరినా అమెరికాను సంతృప్తిపరిచేందుకు భారీ ఎత్తున మన ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాల్సి ఉంటుంది. సో మన ఎక్స్పోర్ట్స్ ఎంత పెరుగుతాయో తెలియదు. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో ప్రతి దేశము కూడా కొత్త పార్ట్నర్ల కొరకు వెతుకుతోంది. అందుకే ఇటీవల యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఏకంగా పెద్ద యూరోపియన్ కమిషనర్స్ అని చెప్పి అగ్రనేతలతో ఇండియాకి వచ్చారు. ఇండియా యూరోప్, జపాన్తో కూడా రిలేషన్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఇలా ప్రతి దేశము ఇంకో దేశంతో సంబంధాలు పెట్టుకొని కొత్త అలైస్ను అన్వేషించేటువంటి క్రమంలో పడింది. ఇండియా జపాన్, యూరప్ జపాన్, ఇలా ఇండియా రష్యా, యూరప్ ఇండియా, ఇలా అనేక దేశాల మధ్య కొత్త కొత్త రిలేషన్స్ అనేది ఎమర్జ్ అవుతున్నాయి. ఈవెన్ చైనాతో కూడా సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది. సో అందువల్ల ట్రంప్ సృష్టిస్తున్న ట్రేడ్ డిస్రప్షన్ నుంచి తట్టుకోవటానికి కూడా పుతిన్ పర్యటన సందర్భంగా ఇండియా రష్యా మధ్య ఎలాంటి అవగాహన కుదురుతుందన్నది కీలకం. మూడవది, ఒక కొత్త వరల్డ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. అమెరికా సృష్టిస్తున్న ఈ బీభత్సం, ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సంతో ట్రాన్స్ అట్లాంటిక్ అలియన్స్ అంటారు. అమెరికాకు యూరప్కు మధ్య ఉన్న బంధం కాస్త ప్రశ్నార్థకమైంది. అమెరికా రష్యా మధ్య కొత్త ఈక్వేషన్ క్రియేట్ అయింది. అమెరికాకు రష్యాకు మధ్య క్రియేట్ అయిన కొత్త ఈక్వేషన్ రష్యా చైనా రిలేషన్స్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, రష్యా ఇండియా రిలేషన్స్ పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కూడా ఒక కీలకమైన అంశం. నాలుగవది, రష్యా డీడాలరైజేషన్ అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకొచ్చింది మొదలు రష్యా. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ సందర్భంగా
రష్యా పైన అమెరికా పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించిన నేపథ్యంలో డాలర్ పేమెంట్ సిస్టమ్ నుంచి రష్యాను నిలిపివేసింది అమెరికా. అందుకొరకు డాలర్కు ప్రత్యామ్నాయం ఆలోచించాలి అని బ్రిక్స్ వేదికగా మొదలు ప్రతిపాదించింది రష్యాయే. కానీ బ్రిక్స్ ఈ మాట ప్రతిపాదన వచ్చిన వెంటనే ట్రంప్ అసలు కొత్త కరెన్సీ బ్రిక్స్ కరెన్సీ కొరకు ఆలోచిస్తున్నారట, అదే జరిగితే 100%, 200% టారిఫ్ విధిస్తానని కూడా బెదిరించాడు. అందువల్ల ఆ బ్రిక్స్ భావనకు ట్రంప్ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో బ్రిక్స్లో కీలక భాగస్వామ్య దేశాలు ఇండియా, రష్యా. సో అందువల్ల పుటిన్ పర్యటన రెండు దేశాల సంబంధాలే కాదు, మొత్తం జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మనకు చైనాతో ఘర్షణ ఉంది, రష్యాకు చైనాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అమెరికా చేస్తున్న తాజా బెదిరింపుల నేపథ్యంలో భారతదేశం కూడా చైనాతో బెటర్ రిలేషన్స్ను, ట్రేడ్ను ప్రమోట్ చేయాలి అనే ఆలోచనలో పడుతుంది. రష్యా, ఇండియా, చైనా ఈక్వేషన్ ఏమైనా ఎమర్జ్ అవుతుందా అమెరికాకు వ్యతిరేకంగా? ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు కొత్త కొత్త ఈక్వేషన్స్ ఎమర్జ్ అవుతున్నాయి. సో మరి కానీ అమెరికా ట్రంప్ కాలంలో ట్రంప్ పుటిన్ ఫ్రెండ్షిప్, అమెరికా రష్యా రిలేషన్స్ను రీడ్రా చేస్తున్న సమయంలో రష్యా, ఇండియా, చైనా నెక్సెస్ సాధ్యమవుతుందా? ఇలా రకరకాల డైమెన్షన్స్లో పుటిన్ పర్యటన మనం చూడాల్సి ఉంటుంది.